పాపం అనేది మనసులో స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. కానీ అది కళ్ళ నుంచి మొదలవుతుంది. మనము ఈ రోజుల్లో అనేక విషయాలు చూస్తూ ఉంటాం. చూసినవి మళ్ళా చూడాలనిపించినప్పుడు, ఆ చూడాలనిపించినవి ఒక వ్యసనంగా మారినప్పుడు పరిస్థితులు వేరేగా అయిపోతుంటాయి. అది ఏదైనా కావచ్చు. మనం ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ వరల్డ్‌లో ఉన్నాం. సోషల్ మీడియాలో కావచ్చు, మొబైల్ అందరి చేతిలో ఉంటుంది. అన్నీ చూడడానికి అవకాశం ఉంటుంటుంది. మరి ముఖ్యంగా ఒకసారి యాక్సిడెంటల్‌గా చూసింది మరొకసారి చూడాలని అలాగా చూస్తూ చూస్తూ అదేగా వ్యసనంగా మారిపోయి అనేక గంటలు అందులో స్పెండ్ చేస్తూ ఉంటాం. మరి దీనికి కట్టడి వేయాలంటే ఎక్కడ? ఒక్కోసారి అనిపిస్తుంది నేను తప్పు చేస్తున్నాను, నేను పాపం చేస్తున్నానని. అయినా కానీ దాని నుంచి తప్పించుకోలేం. ఎందుకంటే అది జస్ట్ చేతుల్లో ఉంటుంది కాబట్టి. సో ముందు మన కళ్ళను మనం నియంత్రించుకుంటే అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉంటాం. ఏ విధంగా అయితే ఒక రైతు ఒక కంచె లేని పొలంలో, ఒక ఫెన్స్ లేని పొలంలో విత్తనాలు వేసాడు అనుకోండి. ఆ విత్తనాలని లేదంటే ఆ పంటల్ని వేరే జంతువులు వచ్చి తినేస్తుంటాయి. అలా తినేయకుండా ఉండడానికి ఏం చేస్తాడు? ఫెన్స్ వేసుకుంటాడు. దేవుడు ఒక చక్కని మాట ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాడు. అది యోబు గ్రంథం నుంచి 31:1. నేను నా కన్నుల్ని నిబంధన చేసుకొని ఉన్నాను, నేను కన్యకను ఎలా చూడగలను అని. కళ్ళని నిబంధన చేసుకుని కళ్ళని కంట్రోల్ చేసుకున్నాను అని. సో ఇక్కడ చూడట్లేదు అని చెప్పట్లేదు, కానీ నేను ఇక చూడను అని నిబంధన చేసుకోమంటున్నాడు. కన్యకను నేను ఎలాగ చూడగలను? అదే మన జీవితంలో అటువంటి కోరికలతో, అటువంటి బలహీనలతో మనం ఏదన్నా ఇబ్బంది పడుతున్నామా? మరి అటువంటి స్థితిలో ఉంటే ముందు మన కళ్ళని మనం కట్టడి చేసుకుందాం. ఈరోజు ఈ వాక్యం గుర్తు చేస్తుంది, నీ కళ్ళని కట్టడి చేసుకో. మరలా అక్కడికి వెళ్ళకు, మరలా చూడకు. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. నీ కను దృష్టిలో లేనప్పుడు నీ మనసు కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ముందు నీ కళ్ళని జాగ్రత్త పరచుకో, నీ కళ్ళని కట్టడి చేసుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.